పూజకు పనికిరాని పూలు ఏవి? ఏ పూలతో పూజ చేస్తే అదృష్టం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే లైక్ చేయండి. దేవుడికి ఏ పూలతో పూజ చేస్తే మంచిది, అలాగే ఏ పూలతో పూజ చేయకూడదు అనే విషయాలు తెలుసుకుందాం. మొగలి పూలు మామూలు పూలలా సున్నితంగా ఉండవు. వీటికి వాసనకి పాములు తిరుగుతాయి. అందుకే ఈ పువ్వులు పూజకు పనికిరావు. బంతి పూలు కూడా పూజకు ఉపయోగించరు. వీటికి ఎలాంటి శాపం లేదు. కానీ సాధారణంగా శుభకార్యాల సందర్భంగా బంతి పూలు గుమ్మానికి కడతారు. వీటికి క్రిమి కీటకాలను ఆకర్షించే, నాశనం చేసే శక్తి ఉంది. వీటిని గుళ్ళో విగ్రహాలకు వేస్తే చుట్టుపక్కల క్రిమి కీటకాలు అక్కడ చేరుతాయి. ఇక క్రిమి కీటకాలను ఆకర్షించే బంతి పూలను దేవుడికి వేస్తే వాటి వల్ల దైవ దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బంది పడతారు. అందుకే బంతి పూలతో పూజ చేయరు. కింద పడిన పూలు, వాసన చూసిన పూలు, కడిగిన పూలు, వాడిన పూలు పూజకు వినియోగించరాదు. ఎటువంటి వాసన లేని పూలను, అదేవిధంగా ఘాటైన వాసన కలిగిన పూలను దేవుడికి సమర్పించకూడదు. అలాగే ముళ్ళు కలిగిన పూలు, రెక్కలు తెగిన పూలు పూజకు వాడకూడదు. దేవతలకు ఎల్లప్పుడూ కొత్త పుష్పాలను సమర్పించాలి. ఒకసారి వాడిన పూలను మరి ఇతర దేవతలకు సమర్పించకూడదు. వాడిపోయిన పూలను పూజకు వాడితే అశుభం కాబట్టి ఎప్పుడు తాజాగా ఉన్న పూలను పూజకు వాడాలి. భక్తులకు ఇష్టమైన దైవాలు ఉన్నట్టే ఒక్కో దేవుడికి ఒక్కో పువ్వులంటే ఇష్టపడతారు. ఈ పువ్వులు లేకుండా చేసే పూజలు పరిగణించబడదు. పూజలో పువ్వులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఏ దేవుడికి ఏ పువ్వు అంటే ఇష్టం, ఆ పూలతో పూజిస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రతీతి. మరి ఏ పువ్వులు సమర్పిస్తే కోరికలు త్వరగా నెరవేరుతాయనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. ఐశ్వర్యానికి ఆది దేవత అయిన లక్ష్మీదేవికి కలువ పువ్వు అంటే ఇష్టం. ఈ కలువ పువ్వులతో పూజ చేస్తే లక్ష్మీదేవి కరుణిస్తుంది. వినాయకుడికి ఎర్ర పూలతో మాల కట్టి పూజ చేస్తే మీ కష్టాలు తీరుతాయి. తులసి తప్ప మిగిలినవన్నీ వినాయకుడికి సమర్పించవచ్చు. ఎర్ర మందార, గన్నేరు పూలు కూడా గణేశుడికి ఇష్టం. పసుపు పూలతో సరస్వతి దేవికి పూజ చేస్తే మంచిది. నీలకంఠుడిని పూజించే భక్తులు ఉమ్మెత్తతో పూజిస్తే ఫలితం ఉంటుంది. శ్రీ మహావిష్ణువుకి సువాసన వెదజల్లే పారిజాత పువ్వులంటే ఇష్టం. హనుమంతుడికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం. నీలిరంగు పువ్వులను శనికి సమర్పించాలి. తెలుసుకున్నారు కదా ఏ పువ్వులు అంటే ఏ దేవుడికి ఇష్టమో ఆ పువ్వులతో కనుక పూజ చేస్తే భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.